అనేక మంచి కార్యక్రమాలు చేయాలని తపన పడుతున్న ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు వారి స్వార్థం కోసం పేదోడికి ఇల్లిస్తే మాకేమి కమిషన్లు వస్తాయని కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు. ఆ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కూలిపోయిందో మీరు చూశారు. మొన్న 31వ తారీఖు నాడు ఆ కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూశారు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ప్రభుత్వాన్ని అసహించుకున్న ఇంకా నిస్సిగ్గుగా దబాయిస్తూ దోచుకున్నది దాచుకొని దాన్ని తిరిగి ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి దాడి చేయాలని వారి ప్రయత్నం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. అంతేకాదు ఇందాక సారన్న చెప్పినట్టు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. గౌరవ మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఆలోచనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వమో ఏ రాష్ట్రమో కులగణన చేయకపోతే తెలంగాణ రాష్ట్రము కులగణన చేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యతో ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓబీసీలకు 42% ఇవ్వాలనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసుకొని దాన్ని గవర్నర్ గారికి పంపారు. గవర్నర్ గారి దగ్గర నుంచి అది రాష్ట్రపతికి పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు తోడు దొంగలై ఆ బిల్లుని రాకుండా కేంద్రంలో ఆపిన ప్రభుత్వాలకు కూడా రాబోయే రోజుల్లో మీరందరూ బుద్ధి చెప్పే అవకాశం రాబోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం పేదోడి పక్షాన చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే. ఒక్క వరంగల్ పట్టణంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలలో స్లమ్ములున్న ఏరియాలలో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయము. రాబోయే రోజుల్లో అది హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇలా అన్ని పట్టణాలతో పాటు అర్బన్ ప్రాంతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతేకాదు ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల ఇళ్లు ఈనాడు ఇందిరమ్మ ఇళ్లు వివిధ స్టేజీలలో కన్స్ట్రక్షన్ అయి పనులు జరుగుతున్నాయి. ఈ శ్రావణ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఇందిరమ్మ ఇళ్లు గోప్రవేశాలు కూడా జరగబోతున్నాయి. నిజంగా ఆ 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం సంవత్సరానికి ఇన్ని కట్టి ఉన్నా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కావాలి అనే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆనాటి ప్రభుత్వం పేదోడికి ఇల్లిస్తే నాకేం కమిషన్ వస్తుందని ఇల్లు ఇవ్వటానికి ఆనాటి ప్రభుత్వం ఇష్టపడలేదు. ఈ ప్రభుత్వం పేదోడి పక్షపాత ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఆ ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడి కల నెరవేర్చే ఇందిరమ్మ ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఇచ్చుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈరోజు ఏదైతే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం నాడు ఆడబిడ్డ రేపు రాఖీ పౌర్ణమి అంటే ఈ పట్టాలన్నీ కూడా ఆడబిడ్డల పేర్లతోనే ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ఆడబిడ్డల పట్ల ఉన్న ప్రత్యేక స్థానం ఏందో మీకు తెలియంది కాదు. రాఖీ పౌర్ణమి రేపు అనంగా రాఖీ కట్టేటప్పటికంటే అడ్వాన్స్ కినే ముందు
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ వేదిక మీద ఉన్న మీ సోదరులుగా మేమందరం కూడా మా ఆడబిడ్డలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు ఆడబిడ్డలందరికీ రాఖీ శుభాకాంక్షలు కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.